రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ మళ్లీ తన వక్రబుద్ధిని బయటపెట్టింది. సరిహద్దు ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్లో కవ్వింపు చర్యలకు పాల్పడింది పాకిస్తాన్. సరిహద్దు ప్రాంతంలో డ్రోన్లతో రెచ్చిపోయింది. అయితే ఈ డ్రోన్లు రాగానే వెంటనే భారత్, ఇండియన్ ఆర్మీ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో వాటిని సమర్థవంతంగా అడ్డుకుంది. పాకిస్తాన్ ఆర్మీ వదిలిన డ్రోన్లను చిత్తు చేసింది ఇండియా. వాటిని వరుసగా కూల్చేసింది. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అటు జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్ ఇతర ప్రాంతాల్లో పూర్తిగా బ్లాక్అవుట్ అయింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు బ్లాక్అవుట్ కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక సరిహద్దుల్లో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపారు. కాల్పుల విరమణ అవగాహనను పాక్ ఉల్లంఘించడం సరికాదన్నారు. డీజీఎంఓ మధ్య జరిగిన అవగాహనను ఉల్లంఘించడాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు. కొన్ని గంటలుగా పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని, ఇది అత్యంత దుర్మార్గమని ఘాటుగా స్పందించారు. కాల్పుల ఉల్లంఘనకు సంపూర్ణ బాధ్యత పాకిస్తాన్దే అని స్పష్టం చేశారు. సరిహద్దుల్లో పాక్ ఉల్లంఘనలకు సైన్యం తగిన విధంగా జవాబిస్తుందన్నారు. పాక్ అతిక్రమణను నిలువరించేందుకు సైన్యానికి సంపూర్ణ అధికారాలు ఇచ్చామని తెలిపారు. ఇప్పటికైనా ఈ ఉల్లంఘనలను పాకిస్తాన్ నిలువరిస్తుందని ఆశిస్తున్నట్లు మిశ్రీ చెప్పారు. ఇక పాక్ దాడుల నేపథ్యంలో అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో కేంద్రం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల సీఎస్లతో పాటు ఇంటెలిజెన్స్ బ్యూరో, కేంద్ర హోంశాఖ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. కాల్పుల విరమణ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అంతేగాక ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. సరిహద్దుల్లో గంటకు తీవ్రత అయితే పెరుగుతూ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. దాయాది దేశం కుటిల యత్నాలు భారత్ భగ్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే అంశానికి సంబంధించి మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు రిటైర్డ్ కల్నల్ వివి రావు గారు, అలాగే వీరేంద్ర బాబు గారు, బీజేపీ నాయకులు. ఇద్దరు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా వివిరావు గారు నమస్తే. నమస్తే, చెప్పండి. సో ఏంటిది, దీనికి సంబంధించి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నటువంటి పాకిస్తాన్, అంటే సరిహద్దుల్లో ఎప్పుడూ కూడా పాక్ చెప్పిన మాటకి కట్టుబడినటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. అధికారులు ఒకలాగా, పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రభుత్వాధినేతలు ఒకలాగా మాట్లాడుతున్నారు. బట్ ఆర్మీ ఒకలాగా డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పుడూ ఈ విధంగానే ఉంటుందా సరిహద్దుల్లో, లేకపోతే అసలు పాకిస్తాన్ మోటివ్ ఏ విధంగా ఉంటుంది ఇటువంటి సమయంలో? పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆయన డిఫాక్టో రూలర్ అని, ఆయనే పరిపాలిస్తాడు, ఆయనే నిర్ణయిస్తాడు. ప్రధానమంత్రి ఎవరు అవ్వాలి అన్నది ఆయన నిర్ణయిస్తాడు, ఆయన చేస్తాడు, ఆయన కంట్రోల్ చేస్తాడు. అన్ని ఆయన చేతుల్లో ఉన్నాయి. ఈ మధ్యలో ఐఎంఎఫ్ లోన్ కి కొన్ని రిక్వైర్మెంట్స్ వచ్చినాయండి. అందులో అమెరికా ప్రెషర్ పెట్టింది. సీజ్ ఫైర్ ఒప్పుకుంటేనే ఈ లోన్ శాంక్షన్ అవుతుంది. అమెరికాది వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఓటింగ్ పవర్ ఉందండి అందులో. ఓకే, దానివల్ల ఏంటంటే వెంటనే సివిలియన్ గవర్నమెంట్, తర్వాత వాళ్ళ ఫైనాన్స్ మినిస్ట్రీ నిజంగా అవసరం కాబట్టి వాళ్ళు వెంటనే ఒప్పుకున్నారు. అలాగే డీజీఎంఓకి చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ ద్వారా, అంటే వాళ్ళకి సిఐఎస్సి అంటారు, జనరల్ మీర్జా, ఆయన ద్వారా డీజీఎంఓకి పాస్ చేశారు. పాస్ చేసినప్పుడు ఆయన మన డీజీఎంఓకి హాట్ లైన్ ఉంటుందని, ఆ హాట్ లైన్లో మాట్లాడినప్పుడు వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. మన వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఆ ఒప్పుకోవడం జరిగిన తర్వాత ఈ పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన అడ్వైజర్స్, డీజీఐఎస్పిఆర్, డీజీఐఎస్ఐ, తర్వాత కోర్ కమాండర్స్, ఆ కోర్ కమాండర్స్ కూడా దీంతో ఏకీభవించినట్టు లేదు. సో వెంటనే దానికి వాళ్ళ ప్లాన్ మోషన్లో పెట్టారు. వాళ్ళు కంటిన్యూ చేసేసరికి మొత్తం సీజ్ ఫైర్ ఉల్లంఘన జరిగిందండి. బై 9 o'clock కంప్లీట్ సీజ్ ఫైర్ ఉల్లంఘన 100% ప్రామినెన్స్లోకి వచ్చింది. ఎందుకంటే డ్రోన్స్ శ్రీనగర్ నుంచి భుజ్ వరకు ఇంపార్టెంట్ మిలిటరీ స్టేషన్స్, ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటి మీద డ్రోన్స్ పంపించడం జరిగింది. బహుశా డ్రోన్స్ వెపన్స్ లాగా వాడలేదు, కానీ రెక్కీ అండ్ సర్వేలెన్స్ కింద వాడి ఉండొచ్చు. కానీ కొన్ని రిపోర్ట్స్ వచ్చినాయంటే శ్రీనగర్ నుంచి, ఎస్పెషల్లీ శ్రీనగర్ జమ్మూ ఏరియా నుంచి చాలా పేలుళ్ళు కూడా సంభవించినాయి. పేలుళ్ళు బహుశా ఇది కుప్పకూలిపోయినప్పుడు పేలుండొచ్చు, లేకపోతే దానికి ఉన్న ఎమ్యునిషన్ అది పేలిపోయి ఉండొచ్చు. ఇది కూడా జరిగి ఉండొచ్చు. కొంచెం ఈరోజు వెరిఫికేషన్ రిపోర్ట్స్ రావాల్సి ఉంది ఇంకాను. కానీ పాకిస్తాన్ వాళ్ళ దీంతో పాటుగా ఇంకో విషయం కూడా ఆలోచించాలండి. ఎప్పుడైతే అమెరికా యాజ్ ఎ సూపర్ పవర్, నేను పెద్దన్నలాగా మీడియేట్ చేసి చూస్తాను, పాకిస్తాన్ మాకు సన్నిహితంగా ఉంది, ఇండియా మరీ సన్నిహితంగా ఉంది, నేను ప్రివైల్ చేయగలుగుతాను, నైతో నరేంద్ర మోడీ గారు ఒపీనియన్ మార్చడం అంత ఈజీ కాదు. ఆయనకు చాలా డెసిషన్ తీసుకున్న తర్వాత హీ స్టిక్స్ టు స్టాండ్. దాంతో చైనాకి ప్రాబ్లం వచ్చిందండి. ఎందుకంటే చైనా కూడా నేను సూపర్ పవర్ని అనుకుంటాను.
నేనెందుకు మధ్యవర్తిత్వం వహించకూడదని ఈ అసీం మునీర్ గారి పార్టీకి గ్రూప్కి 100% సపోర్ట్, మోరల్, ఫిజికల్, మెటీరియల్, అంటే ఎమ్యునిషన్, గన్స్, ఎయిర్ క్రాఫ్ట్ అన్ని ఇంక్లూడింగ్ సబ్మెరీన్, అది కరాచీ పోర్ట్లో ఉన్నట్టు చాలా రిపోర్ట్స్ వచ్చినాయి. ఇటువంటి సపోర్ట్ 100% బ్యాకప్ చేస్తాం. ఇంకా రిపోర్ట్లు ఏమొస్తున్నాయంటే అంతకుముందు నుంచే ఉన్నాయి, దాదాపు 1000 మందికి చైనా సైనికులు ముజఫరాబాద్ వెనకాల గిల్గిట్ బాల్టిస్తాన్లో ఉన్న సీపెక్ రోడ్ని గార్డ్ చేస్తున్నట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. అలాగే గ్వాదర్లో కూడా చైనీస్ ఎస్టాబ్లిష్మెంట్ ఒకటి ఉంది, అక్కడ కూడా చైనీస్ ట్రూప్స్ వచ్చి అక్కడ గార్డ్ చేస్తుంది. అంటే ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ప్రజెన్స్ పెట్టారు, దాన్ని రీఇన్ఫోర్స్ చేయడం పెద్ద కష్టమేం కాదు. ఈ విధంగా సపోర్ట్ ఇచ్చేసరికి పాకిస్తాన్ సీజ్ ఫైర్ బ్రేక్ చేసి కాన్ఫిడెన్స్ తోటి ముందరికెళ్తుంది. మూడోది పాయింట్ ఆలోచించాల్సింది ఏంటంటే, నిన్న న్యూక్లియర్ కమాండ్ అథారిటీ మీటింగ్ షెడ్యూల్డ్ అయింది 10 o'clockకి, కానీ అది జరిగినట్టు రిపోర్ట్ రావట్లేదు. యాక్చువల్గా పెద్ద కమిటీలో పెద్ద ఏమీ లేదండి, ఎందుకంటే సేమ్ పీపుల్ డైలీ కలుస్తున్నారు ఆల్రెడీ. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్, చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్, వాళ్ళ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్, తర్వాత వాళ్ళ ప్రైమ్ మినిస్టరు, వాళ్ళ ఇంకా మిగతా ఫైనాన్స్ మినిస్ట్రీ ఏమి ఉంటాయో మొత్తం కలుస్తున్నారు. సో దానివల్ల పెద్ద అవసరం లేదు నిజంగా ఫిజికల్ మీటింగ్. కాకపోతే ఏంటంటే మీటింగ్ జరగకపోవడంలో ఒక కారణం ఉండొచ్చని, పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ ఒక గ్రూప్ ఆఫ్ ఆర్మీ ఎస్టాబ్లిష్మెంట్, మనం యుద్ధం గెలవలేము. ఎందుకు గెలవలేమంటే న్యూక్లియర్ బాంబ్స్ కూడా వాడలేము. ఎందుకు వాడలేరు? దానికి డెలివరీ మెకానిజం లేదు. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్సెస్ కానీ వాళ్ళ మిసైల్స్ని కానీ మనం పైలట్ డౌన్ చేసేస్తాం. సో దాని డెలివరీ మెకానిజం లేదు, అది ఎందుకు పనికిరాదు. ఈ విధంగా మనం ఓడిపోవడం ఖాయమని ఒక ఒపీనియన్ ఉండి ప్రస్తుతానికి సీజ్ ఫైర్ చేసి తర్వాత పరిస్థితులు తర్వాత చూద్దాం అన్నట్టుగా ఉంది. రెండో గ్రూప్కి ఇప్పుడు కంటిన్యూ చేద్దాం, ఇండియాని సార్ట్అవుట్ చేయాలన్నట్టుగా వాళ్ళ అభిప్రాయం. కానీ ఎవరు మేము టెర్రరిస్ట్ గ్రూపుల్ని కంట్రోల్ చేస్తామని ఇప్పుడు వరకు మాట్లాడలేదు. ఎవరైనా సరే మనం హఫీజ్ సయీద్ని కానీ, మసూద్ అజార్ని కానీ, ఇంకా హెచ్ఎం లీడర్ని కానీ ఎవరిని కంట్రోల్ చేద్దాం, వాళ్ళని జైల్లో పెడదాం అన్నట్టుగా, లేకపోతే ఇండియాకి హ్యాండ్ ఓవర్ చేద్దాం. ఎందుకంటే లెటర్స్ రొగేటరీ ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి, మనం ఎప్పుడూ హ్యాండ్ ఓవర్ చేసాం టెర్రరిస్ట్ లిస్ట్. సో ఎప్పుడైనా హ్యాండ్ ఓవర్ చేయొచ్చు, ఆ విధంగా చూడాలండి. చెప్పండి. ఎస్ రావు గారు, మాట్లాడదాం దీనికి సంబంధించి. ఒకసారి మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి. ఎస్ సునీల్, చూస్తున్నాం రాత్రి జరిగినటువంటి బీభత్సం కావచ్చు, పాకిస్తాన్ తన వక్రబుద్ధిని బయటపెట్టినటువంటి విధానం, అంతర్జాతీయ సమాజాన్ని కూడా లెక్క చేయకుండా, అగ్రరాజ్యం ఆదేశాలని కూడా పట్టించుకోకుండా వారే మన వైపు, అంటే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కాల్పుల విరమణను మేము అంగీకరిస్తున్నామని చెప్పేసి ముందుగానే పాకిస్తాన్ నుంచే ప్రపోజల్ వచ్చినప్పటికీ కూడా పాకిస్తాన్ మళ్ళీ తిరిగి కాల్పుల విరమణ ఉల్లంఘనని పాల్పడినటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. అంతర్జాతీయ సమాజం ఏ విధంగా చూస్తుంది? దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పాకిస్తాన్ జవాబుదారీతనంగా ఉండాలి, ఎటువంటి సమాధానం చెప్తుందనేది కూడా ఒకంత ఆసక్తి. అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని చాటింది. కాల్పుల విరమణ అవగాహన కుదిరిన తర్వాత కొద్ది గంటల్లోనే ఇక శ్రీనగర్ కావచ్చు, పంజాబ్, ఇక ఇటు ఎల్ఓసి పరిసర ప్రాంతాల్లో కాల్పులు, ఇటు డ్రోన్లను ప్రయోగించి కొన్ని చోట్ల కాల్పులు తెగబడింది. ఇక వీటన్నిటికి సంబంధించి భారత్ బలగాలు అయితే సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ఇక గంటల వ్యవధిలోనే, క్షణాల వ్యవధిలోనే ఇటు డ్రోన్లు కూడా వెనక్కి వెళ్ళిపోయాయి. ఆ తర్వాత భారత విదేశాంగ శాఖ కూడా కీలకమైనటువంటి ప్రకటన చేసింది. విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ ఇటు కాల్పుల విరమణకు సంబంధించి కూడా ధృవీకరించారు. ఆ తర్వాత పాక్ ప్రధాని కూడా మీడియాతో మాట్లాడారు. ఇక పూర్తి స్థాయిలో కాల్పుల విరమణ అయితే ప్రస్తుతానికి అమల్లోకి అయితే వచ్చింది. ఇక ప్రస్తుతం అక్కడ కొంత పరిస్థితులు కూడా కుదుటపడుతున్నాయనే చెప్పాలి. ఇప్పుడిప్పుడే ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. ఇక ఆలయాలకు వెళ్ళడం కావచ్చు, ఇక అమృత్సర్ లో ప్రధానంగా అటు ఆలయాలకు వెళ్ళడం కూడా కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. మిగతా ప్రాంతాల్లో కూడా ఇప్పుడిప్పుడే కొంత పరిస్థితులు అయితే కుదుట పడ్డాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజులుగా భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇటు పంజాబ్ కావచ్చు, కాశ్మీర్, అదేవిధంగా గుజరాత్, ఇటు 4 రాష్ట్రాల్లో, రాజస్థాన్, ఈ 4 రాష్ట్రాల్లో సరిహద్దు ప్రాంతాల్లో పూర్తిగా భారత సైన్యం కావచ్చు, ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ప్రజలకు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ వస్తుంది. ఇక కాల్పుల విరమణ తర్వాత కూడా ఇటు పాక్ పూర్తి స్థాయిలో ఉల్లంఘనకు పాల్పడడం, అక్కడ ఆయా ప్రాంతాల్లో కూడా లాక్డౌన్ ప్రకటించిన తర్వాత ఇక ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా కొంత
ఆ, సాధారణ ప్రజానికం అయితే రోడ్లపైకి వస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఇక రేపు భారత్ అదేవిధంగా పాక్ మిలిటరీ ఆపరేషన్స్ అధిపతుల మధ్య చర్చలు జరగబోతున్నాయి. ఈ చర్చలు ఎక్కడ ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు కీలకంగా మారింది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఇటు భారత్ కావచ్చు అదేవిధంగా పాక్ మిలిటరీ అధికారులు సమావేశం కాబోతున్నారు. మొదటి దఫాలో అంటే ఫస్ట్ టైం కాబట్టి కాల్పుల విరమణ తర్వాత చర్చలు మొదలయ్యేది. రేపు చర్చల్లో ఏ అంశాలు ఉండబోతున్నాయి, అదేవిధంగా ఈ వేదిక ఎక్కడ ఉండబోతుంది, ఇక భారత్ తరఫున మిలిటరీ నుంచి ఎవరు పార్టిసిపేట్ చేస్తారు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక ఉత్కంఠగా మారాయి. పాకిస్తాన్ ముందు భారత్ ఏ అంశాలు లేవనెత్తబోతుంది అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. పహల్గాం దాడితో పాటు గతంలో భారత్ పై దాడులు చేసినటువంటి ఉగ్రవాదుల లిస్ట్ అంతా కూడా భారత్ ఇటు పాక్ ముందు మొదటి దఫా చర్చలోనే పెడుతుందా, లేకపోతే తర్వాత కూడా తర్వాత చర్చలకు ఇంకా అంటే రేపటి పరిణామాల తర్వాత రాబోయే రోజుల్లో కూడా మరిన్ని చర్చలు జరిగే అవకాశం ఉంటుందా? ఇక రాబోయే రోజుల్లో భారత్ పాకిస్తాన్ కి తగిన బుద్ధి చెప్పే విధంగా వివరించేలా ఈ చర్యలు ఉండబోతున్నాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇక భారత్ ఆ దిశగా ఎటువంటి అడుగులు వేస్తుంది, ప్రధానంగా ఉగ్రవాదానికి సంబంధించి పాక్ ని కట్టడి చేసే విధంగా. ఇప్పటికే పాకిస్తాన్ ని ఏకాకి చేసింది భారత్. ప్రపంచ దేశాల ముందు ఇక పాకిస్తాన్ ఉగ్రవాదులకు అడ్డాగా ఉంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ కూడా ఉగ్రదాడులు జరిగినప్పటికీ పాకిస్తాన్ లో ఉగ్రముఖాల మూలాలు ఉంటున్నాయి. వాటికి సంబంధించి కూడా ఇప్పుడు ప్రపంచ దేశాలకు భారత్ పూర్తి స్థాయిలో వివరించే ప్రయత్నం చేసింది. ఇంకా రానున్న రోజుల్లో ఆ వివరాలన్నిటిని కూడా ఈ చర్చల్లో ముందు ఉంచి ఇక పాక్ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనే అడిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఇంకా కూడా ఇటు ఒకవైపు ఉగ్రవాదం కాకుండా దౌత్యపరంగా కూడా ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి పాకిస్తాన్ భారత్ మధ్య రాబోయే రోజుల్లో. ఇంకా ఇప్పటికే పూర్తి స్థాయిలో రాకపోకలు కావచ్చు, అదేవిధంగా వ్యాపార వాణిజ్యం అన్ని కూడా భారత్ పూర్తి స్థాయిలో బంద్ చేసింది. కేంద్రంలోని మోడీ సర్కార్ చాలా వ్యూహాత్మకంగా 1 by 1 పాకిస్తాన్ ని కట్టడి చేసే ప్రయత్నాలు అయితే చేసింది. ఇక రాబోయే రోజుల్లో ఉగ్రవాదానికి స్వస్తి చెప్పి పాకిస్తాన్ ని కట్టడి చేసే విధంగా భారత్ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, ముఖ్యంగా సీమాంధ్ర ఉగ్రవాదానికి ప్రేరేపిస్తుంది, ఇక వాటికి ఎట్లా అడ్డుకట్ట వేస్తుంది అనేది ఈ చర్యలు తీసుకోబోతుంది అనేది ప్రధానంగా డిస్కషన్ అయితే జరుగుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సునీల్. చూద్దాం ఎటువంటి పరిణామాలు ఉంటాయి దీనికి సంబంధించి, పాకిస్తాన్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు అనేది. రైట్, థ్యాంక్ యూ సునీల్. రైట్, ఇక వీరేంద్ర బాబు గారు ఉన్నారు, బీజేపీ సీనియర్ నాయకులు, వారితో మాట్లాడదాం. వీరేంద్ర బాబు గారు నమస్తే. నమస్తే. ఎస్, అమెరికా ఇటు చైనా రెండు కూడా స్పందించినటువంటి పరిస్థితి. అమెరికా దౌత్యం అనేది ట్రంప్ చేసినటువంటి ఒక మెసేజ్, రాత్రంతా జరిపినటువంటి చర్చోపచర్చలతోటే ఈ సమస్యని, ఈ విషయాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చామని ట్రంప్ ఎంతో గర్వంగా కూడా ట్వీట్ చేసినటువంటి పరిస్థితి ప్రపంచం మొత్తం చూసింది. కానీ పాకిస్తాన్ తన వక్రబుద్ధిని బయటపెట్టి కాల్పుల ఒప్పందాన్ని సంబంధించి ఉల్లంఘించినటువంటి పరిస్థితి ఉంది. ఏ విధంగా చూడాలి దీనికి సంబంధించి? కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఈసారి పాక్ నుంచి ఏదైనా ప్రపోజల్ వస్తే కేంద్ర ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది, లేకపోతే సీజ్ ఫైర్ కాదిక ఓవరాల్ ఫైర్ కంటిన్యూస్గా ఫైర్ ఉంటూనే ఉంటుంది అనేటువంటి రీతిలో కేంద్రం వ్యవహరిస్తుందా, ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఒకటండి, ఒక 2 రోజుల్లోనే భారతదేశం ఏంటి పవర్ ఏంటో చూపించింది. ఆ చూపించడంతో పలు దేశాలన్నీ కూడా కొంచెం హడలు ఎత్తాయి. ఎందుకంటే వాళ్ళు డ్రోన్లు ఏ విధంగా పంపిస్తే దాన్ని మనం ఇంటర్సెప్ట్ చేసేసి దాన్ని కూల్చివేయడం చేయడం జరిగింది. 100% ఇప్పుడు 100% ఇంటర్సెప్ట్ చేశాం కాబట్టి ఇంత సేఫ్ గా ఉంది ఈరోజు ఇండియా. సో ఆ విధంగా దేశం ఎంత స్ట్రాంగ్ గా ఉంది, మన డిఫెన్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో ప్రపంచం అంతా చూసింది. సో ఈ విధంగా మన దేశం ముందలిపోతుంది అనే ఒక ఆలోచనతో ఇటు మనం అమెరికాని కంప్లీట్ గా నమ్మడానికి వీల్లేదండి. ఎందుకంటే మొన్న బంగ్లాదేశ్ లో కూడా ఏ రకమైన చిచ్చు పెట్టింది కూడా వీరే మనకు తెలిసిన విషయమే. సో ఈ విధంగా ఇటు దోస్తాన్ని అనుకుంటూ అట్లాగే మన అభివృద్ధి కూడా ఇబ్బంది చేసేది అమెరికానే. ఎందుకంటే రష్యా కొంచెం ఓపెన్ మైండ్ ఉంది కాబట్టి మనము కొంచెం జాగ్రత్తనే వివరించాలి. ఈ సీజ్ ఫైర్ అనేది ఏంటంటే పాకిస్తాన్ ఏదో లొంగిపోయినట్టుగా చూపించుకుంటూ ఇటు IMF నుంచి ఫండ్ తీసుకొని
వాళ్ళు ఏవైతే ఇప్పుడు పాకిస్తాన్ మొత్తము వాళ్ళ పరిస్థితి చాలా దీనమైన పరిస్థితి, ఆర్థికంగా ఇబ్బంది ఉంది కాబట్టి పాల ప్యాకెట్ 300 రూపాయలు, పెట్రోలు 500 600 రూపాయల లీటర్ ఏ విధంగా ఉందో వాళ్ళ పరిస్థితి అంత దీనమైన పరిస్థితి ఉంది. సో ఇటు అమెరికా ముందరకు వచ్చింది కాబట్టి చైనా కూడా అరే నేను కూడా ఉన్నాను రా బాబు, నన్ను కూడా నాది కూడా ఉండాలి పెత్తనం అనే విధానంగా చైనా కూడా ముందరకు వస్తుంది. ఇందాకే రావు గారు చెప్పినట్టు మరి వాళ్ళ ఆర్మీని కూడా కొంచెం ముందలు జరిపి కొంచెం అలర్ట్ చేస్తున్నారు, అని చేస్తున్నారు. సో ఈ విధంగా అందరు ఎవరు వాళ్ళు ఈ ఒక వార్ని తీసుకొని ఒక ఎక్సర్సైజ్ చేసుకుంటూ వాళ్ళ బలబలాలు తేల్చడానికో చూపించుకోవడానికో లేకపోతే మేము కూడా ఒక శక్తి గల దేశం అని చూపించడానికో ఆలోచన చేస్తున్నారు. కానీ ఇక్కడ ఒకటి మీరు మొదటి నుంచే చూడండి, భారతదేశం వారంతరం వారు ఎప్పుడు మనము ఇది చేయలేదు. ఎక్కడైతే టెర్రరిస్ట్ క్యాంపులు ఉన్నాయో అవే అటాక్ చేయడం జరిగింది. ఇప్పటికీ ఇంత జరిగినా కూడా పాకిస్తాన్ ఒకటే చెప్తుంది, మా దగ్గర టెర్రరిస్ట్ లేరు, మేము టెర్రరిస్ట్ ఆపరేషన్స్ ఏం చేయట్లేదు. ప్రపంచమంతా కళ్ళు తెరిచి మొత్తం ప్రపంచమంతా ఇది పాకిస్తాన్ ఒక టెర్రరిస్ట్ కంట్రీ అని కూడా ఎంత డిక్లేర్ చేసినా కూడా ఇంకా వారు పదే మా దగ్గర టెర్రరిస్టులే లేరు. వాళ్ళ ఆర్మీ క్యాంపులో ఇందాక వారు చెప్పినట్టుగా ఆర్మీ చీఫ్ కానీ ఇటు పొలిటికల్ వాళ్ళ మినిస్టర్స్ కానీ ఎవరు కూర్చున్నా కూడా వాళ్ళతో పాటు సమావేతంగా ఈ ISI ప్లస్ ఈ లష్కర్-e తోబా వీళ్ళందరూ కూర్చొని మాట్లాడిన రోజులు ఎన్నో ఉన్నాయి. కాబట్టి వీళ్ళని ఎట్టి పరిస్థితి ఇవాళ కాదు రేపు కాదు రాను రోజు అసలు వీళ్ళ ఈ పాకిస్తాన్ ని అట్లాగే బంగ్లాదేశ్ ని అసలు నమ్మడానికి వీలు లేదు. ఇందాక కూడా ఇప్పుడు మళ్ళీ అదే చెప్పారు. ఇప్పుడు చూడండి, బంగ్లాదేశ్ లో మహిళా పార్టీ ఏతుందో చూడండి, మన దగ్గర ఉన్న మహిళా వారు ఆ పార్టీ దాన్ని కంప్లీట్ గా బ్యాన్ చేశామని చెప్తున్నారు. అంటే అక్కడ కూడా ఇంకో రకమైన కుట్ర పడుతుంది. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ పాకిస్తాన్ గట్టిగా మనము దీటి చెప్పి పాకిస్తాన్ ఇది చేస్తే అటు బంగ్లాదేశ్ లో మళ్ళీ ఏమన్నా సిస్టమ్ ఏమన్నా వస్తుంది, ఇది ఏమన్నా స్టార్ట్ అవుతుంది అని ఒక ఆలోచనతోటి ఆ విధంగా కూడా అంటే దేశాన్ని ఒక్కటే చెప్తున్నాను, ప్రపంచంలో దేశాలన్నీ భారతదేశం మంచిగా ఎఫెక్టివ్ గా డెవలప్డ్ గా అడ్వాన్స్ గా అయిందని అంటే కేంద్రం విషయంలో వీరేంద్ర బాబు గారు కేంద్రం విషయంలో ఒక కన్ఫ్యూజన్లో ఉంది. పర్టికులర్గా ఒక స్టాండ్ తీసుకోలేకపోతుంది. ఐదర్ అటాక్ చేద్దామా లేకపోతే ఎదుటి వాళ్ళు దాడి చేస్తుంటే మనం డిఫెన్స్లో ఉందామా అనేటువంటి రీతిలో ఉంది తప్ప తగిన రీతిలో బుద్ధి చెప్పాలంటే ఇంకా గట్టిగా స్ట్రైక్స్ చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి ఒక మాట కూడా చెప్తున్నారు. దీంతో ఏకీభవిస్తారా మీరు? సార్ మనం డిఫెన్స్ లో ఏం లేము సార్, అగ్రెసివ్ గానే ఉన్నాము. వర్డ్ ఐఎమ్ యూజింగ్ అగ్రెసివ్. ఓకే, మనము ఈ అగ్రెసివ్ ఉంది. మనము ఇంకోటి మిస్రీ చెప్పిన దాన్ని బట్టి వారు మాట్లాడిన మాట వారు ప్రెస్ మీట్లో చెప్పినటువంటి విధానాన్ని బట్టి డ్రోన్లు వస్తున్నాయి వాటిని కూల్చివేస్తున్నా అనేటువంటి రీతిలోనే చెప్తున్నారు. కానీ ఎక్కడి నుంచే వస్తున్నాయి దీనికి సంబంధించి అక్కడ పూర్తి స్థాయిలో అటాక్ చేసి మేము ధ్వంసం చేసామనేటువంటి రీతిలో వారు చెప్పట్లేదు. కేంద్రం కూడా ఎంతో కొంత సంకోచిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇతర దేశాల ఒత్తిడి ఏమైనా భారత్ మీద ఉందా అనేటువంటి రీతిలో కూడా రకరకాల విమర్శలు సోషల్ మీడియాలో కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది అనేటువంటి మాట కేంద్రం కూడా. సరే, వన్ థింగ్ సార్, ఐ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్, ఇది హిడెన్ ఎజెండాస్. ఇప్పుడు ప్రెస్ మీట్, ఇప్పుడు అఫీషియల్ గా ప్రెస్ నోట్ గానీ అఫీషియల్ గా మాట్లాడేది అంతా అఫీషియల్ గా ఉంటుంది, కానీ యాక్చువల్ గా వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ అనేది కూడా హిడెన్ ఎజెండాస్ ఉంటాయి సార్. ఓకే, మేము పొడి చేస్తాము, మేము పేల్ చేస్తాము అనే ఒక దేశము అలా ఓపెన్ స్టేట్మెంట్స్ ఇవ్వవు సార్. అవసరం వస్తే దానికి వెనకాడదు. మొత్తం పాకిస్తాన్ మళ్ళీ ఏమంటారు వరల్డ్ మ్యాప్ లో లేకుండా చేయడానికి అంత శక్తి ఉంది. అట్లాగే మోడీ గారు కూడా చేస్తారు. కానీ ఒకటే, మనంతటా మనం కాలు రువ్వము, వాళ్ళు ఇది చేశారు కాబట్టి మొన్న కూడా వాళ్ళు చేసిన దానికే మనం చెప్పాం. కానీ ఎంత సహనంతో మరి ఇన్ని రోజులు భారతదేశం ఉంది కాబట్టి ఇక సహించేది లేదు. ఇప్పుడు వాళ్ళు ఎంత సీజ్ ఫైర్ కి మాట్లాడినా కూడా ఒప్పుకునేది లేదు. చేస్తాము. ఆల్రెడీ వాళ్ళ ఏవైతే మేజర్ సిటీస్ అన్ని డ్యామేజ్ అయ్యి, వాళ్ళ మేజర్ పోర్ట్స్ డ్యామేజ్ అయ్యాయి, అట్లాగే వాళ్ళ ఎయిర్ బేస్ డ్యామేజ్ అయిపోయింది. వాళ్ళకి ఇంకొకటి ఇందాక రావు గారు చెప్పినట్టుగా వాళ్ళకి ఏదైతే ఫ్యూయల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ అట్లాగే స్టేషన్స్, రేడార్ స్టేషన్స్ కూడా డ్యామేజ్ అయ్యాయి. ఈ విధంగా మొత్తం ఆల్మోస్ట్ వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో చాలా డ్యామేజ్ జరిగిపోయింది. సో మన సిస్టమ్ భారతదేశం మనం ఎంత సిస్టమేటిక్ ఉంటాం, సివిలియన్ క్యాజువాలిటీస్ లేకుండా మాక్సిమం కంట్రోల్ చేశాము. అదే వేరే దేశాలు అయితే ఈ విధంగా ఇప్పుడు సివిలియన్స్ పైన సివిల్ ప్లేసెస్ లో కూడా వేసేసి వాళ్ళకి నష్టం చేసేవారు. కానీ భారతదేశం అంత ఉల్లంఘించలేదు, అది చేయదు కూడా. ఎందుకంటే ఒకవేళ నిజంగా వారు అంత చేస్తే మాత్రం తప్పదు అది. కాబట్టి మనం ఎవరితో చెప్పించుకోం, భారతదేశం అనేది ఎవరితో చెప్పించుకోదు. కాబట్టి దాని ఒక వ్యూహంతో ముందలు పోతుంది. ఇప్పుడు ఒకటే,
పాకిస్తాన్ ఏం చేసిందంటే ఒక బ్రీత్ టేక్, అంటే ఒక అలసిపోయినట్టుగా వాళ్ళు ఒక బ్రీత్ టేక్ తీసుకొని ఏదైతే ఫండ్స్ లేవో ఈ ఫండ్స్ అన్ని తీసుకొని మళ్ళీ వారు రెడీ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్కి అటు బలోచిస్తాన్ కూడా ఇంకొక బాగా గట్టిగా ధీటుగా ఇస్తుంది కాబట్టి వాళ్ళకి గాలి పీల్చుకునే అవకాశం లేదు, వాళ్ళకి శక్తి లేదు. ఇంకొకటి ఆల్మోస్ట్ అనొచ్చు 50% ఆర్మీ జవాన్స్ ఎవరైతే ఉన్నారో అందరు రిజైన్ చేసి వాళ్ళు వెనకడుగేశారు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో మనం గెలిచేది లేదు, మన ఆమినేషన్ లేదు, మన దగ్గర బతకడానికి కష్టం ఉంది. హై లెవెల్ ఇంకొకటి పాకిస్తాన్ లో ఇప్పుడు ఎవరైతే ఉంటున్నారో పాకిస్తాన్ లో 70% మనుషులు అట్లాగే 30% ఉన్నారో చాలా మంది ఆల్రెడీ ఎవరైతే ఎడ్యుకేటెడ్ హై ప్రొఫైల్స్ హయ్యర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళందరూ ఆల్రెడీ లండన్ కి ఫారెన్ కి వెళ్ళిపోయారు. ఓన్లీ ఏదైతే లోవర్ ఇన్కమ్ ఇక పాకిస్తానే గతి అనే వాళ్ళందరూ ఇంకా అక్కడ పాకిస్తాన్ లో ఉన్నారు కాబట్టి అది నడుస్తుంది. లేదా యాక్చువల్ గా పాకిస్తాన్ లో ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఫండింగ్ వస్తుంది ఐఎంఎఫ్ ఫండింగ్ లో కూడా వాళ్ళ మధ్యలో స్ప్లిట్స్ ఎందుకు వస్తున్నాయంటే కొంతమంది వారు ముందలు పోదాము, కొంతమంది ఏమో ఫండ్ తినేద్దాము, ఈ విధంగా వాళ్ళ దగ్గర స్ట్రాటజీ ఆ విధంగా ఉంది. ఇంకొకటి వీళ్ళు ఎప్పుడు కూడా నమ్మడానికి వీల్లేదు. ఎప్పుడు వీళ్ళు ఒక గ్రూప్ ఏమో సీజ్ ఫైర్ అంటుంది, ఇంకో గ్రూప్ ఏమో స్టార్ట్ చేస్తుంది. సో వీళ్ళకి ఫండింగ్ అంటే చైనా నుంచి వస్తుంది, ఇటు మనకి ఐఎంఎఫ్ నుంచి వస్తుంది కాబట్టి కొంచెం వాళ్ళకి ఫండింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు రిటాలియేట్ అయ్యి మన పైన ఫైర్ చేస్తున్నారు కాబట్టి మనం దాన్ని ధీటుగా దాన్ని ఇంటర్సెప్ట్ చేసి మన దేశాన్ని సేఫ్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం ఇఫ్ దే క్రాస్ ద లిమిట్స్ డెఫినెట్లీ మీరు అన్నట్టుగా డిఫెన్స్ కాదు అగ్రెసివ్ గా డ్యామేజ్ చేసి వాళ్ళని మరి ఊపిరాడకుండా చేసే శక్తి మన దగ్గర ఉన్నది. అదే రైట్. మాట్లాడదాం. వివిరావు గారు ఉన్నారు. ఇక వివిరావు గారు, వీరేంద్రబాబు గారు, అంటే డిఫెన్స్ మోడ్ అంటే వాళ్ళు చెప్తున్నటువంటి దాన్ని బట్టి ప్రపంచం ఇప్పటివరకు భారతదేశాన్ని చూసేటువంటి కోణం ఎలా ఉందంటే వీరేంద్రబాబు గారు దాదాపుగా డిఫెన్సివ్ మోడ్లోనే ఉందనేటువంటి ఒక మాట. అగ్రరాజ్యం అమెరికా కూడా కాస్త ఆలోచించి ఏదైనా చేయండి అనేటువంటి ఒక మాట. అంటే తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనకుండా ఏదో ఒకటి చేయండి అనేటువంటి రీతిలో స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి. అదే అగ్రరాజ్యం ఎందుకు ఒక కఠినమైనటువంటి నిర్ణయాన్ని కానీ ఒక కఠినమైనటువంటి విధానాన్ని కానీ పాకిస్తాన్ పట్ల అవలంబించట్లేదు? మీరే చెప్పారు ఇందాక ఎగ్జాంపుల్గా ఐఎంఎఫ్ నుంచి నిధులు విడుదలకు సంబంధించి కూడా ఎంతో కొంత అమెరికా పాత్ర కూడా లేకుండా లేదు, డెఫినెట్గా ఉంది. ఇటువంటి సమయంలోనే నిలువరిస్తే బాగుంటుంది అనేటువంటి ఒక మాట. అలా ఎందుకు భారత్ చేయలేకపోతుంది? వెరీ వెరీ మంచి ఛాన్స్ అండి మనము వాళ్ళకి ధీటుగా చెప్పడానికి. ప్లస్ ఇది ఒక మంచి అవకాశము. మనం ఏదైతే పిఓకే ఉన్నదో మనం కంపల్సరీ దాన్ని మనము ఆక్యుపై చేసుకుంటాము, రీటేక్ చేసుకుంటాము. అట్లాగే ఏదైతే గతంలో జరిగిన ఇబ్బందులను కూడా దిస్ ఇస్ ద రైట్ టైం. మోడీ లాంటి లీడర్ ఉన్నప్పుడే ఇటువంటి వాళ్ళకి మంచిగా గట్టిగా ఎటువంటి హిడెన్ ఎజెండాస్, మీరు ఒకటే చెప్తున్నాను నేను, ఐఎమ్ వెరీ క్లియర్, హిడెన్ ఎజెండాస్ ఐఎమ్ మేకింగ్ వెరీ క్లియర్. గతంలో జరిగిన ఆ వార్లలో చాలా హిడెన్ ఎజెండాస్ ఉన్నాయి, కానీ ఈ వార్లో ఎటువంటి పొలిటికల్ ఆర్ లీడర్స్ కానీ దేశంలో ఉన్న కొంతమంది పెద్ద వ్యక్తులకు కానీ ఎటువంటి హిడెన్ ఎజెండా లేదు. వెరీ క్లియర్, క్రిస్టల్ క్లియర్. వీఆర్ రెడీ టు బొంబార్డ్ పాకిస్తాన్ అసలు పాకిస్తాన్ వరల్డ్ మ్యాప్ లో లేకుండా చేయడానికే కూడా పూనుకున్నారు, రెడీగా ఉన్నారు. కానీ హుందాతనము అట్ ద సేమ్ టైం ఏదైతే ఒక మనము ప్రపంచంలో అన్ని దేశాలకి ఒక పెద్దన్న పాత్ర మనము వహిస్తున్నాం కాబట్టి మొన్న కరోనా టైంలో ఏ విధంగా టర్కీ లాంటి దుర్మార్గులకి మనము ఎంత సహకారం చేసినా కూడా ఈ రోజు చూడండి ఏ విధంగా పాకిస్తాన్ కి సహకరిస్తున్నారు. ఇటు చైనా ఇటు సహకరిస్తున్నది. మొత్తం ప్రపంచంలో అంతా ఈ రెండు దేశాలే మరి పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది. ఇంకొకటి అమెరికా కూడా మనకు సపోర్ట్ చేస్తుంది, కానీ వారికి ఒక రకమైన ఈర్ష్య భావం ఉంది. ఎందుకంటే మరి ఇండియా ఎక్కడో ముందరికి వెళ్ళిపోతుంది, అడ్వాన్స్ కి వెళ్ళిపోతుంది, రష్యా వీళ్ళు అనుకున్నది కాబట్టి మనం వీళ్ళకి కొంచెం నా పై స్థాయి నేను చూపించుకోవాలి అనే విధానంగా అమెరికా ముందలడుగు. ఎందుకంటే రష్యా ఒకటి ఆల్రెడీ చెప్పారు, మేము మీకు ఆమ్యునేషన్ కానీ ఏ విధంగా. ఇంకొకటి ఏదైతే 400 S-400 ఏదైతే ఉందో యాంటీసెప్ట్ మిసైల్స్ వాళ్ళన్ని మనము ఇంటర్సెప్ట్ చేశామో అది రష్యన్ ప్రోడక్ట్ గా రష్యాకి పేరు వస్తుందని ఈ విధంగా అమెరికా ఇంటర్ఫియర్ అయ్యి మరి అమెరికా నేను సీజ్ ఫైర్ చేపిస్తానని ఇదని చేస్తున్నారు. కానీ భారతదేశం ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ అని నమ్మడానికి వీల్లేదు, నమ్మం కూడా. మోడీ గారు ఏ విధంగా స్టాండ్ తీసుకున్నారో అదే విధంగా ముందలిపోతుంది. ఇంకొకటి ఏ అయితే వాళ్ళకి మార్కెట్ ఓపెన్ చేయరు,
అటు వాటర్ రిట్రీవ్ అది కూడా జరగదు. వాళ్ళకి ఫైనాన్షియల్ గా ఏ విధంగా హెల్ప్ చేయడానికి భారతదేశం ముందలు పోదు. అక్కడ వాళ్ళకి ఎటు విధంగా, ఎందుకంటే అవసరం వస్తే సింధూర్ ఆపరేషన్ 2 కూడా ముందలు పోతాము. సో ఆ విధంగా ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాము, మోడీ ప్రభుత్వము, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ వెరీ వెరీ క్రిస్టల్ క్లియర్ గా ఉంది. పాకిస్తాన్ ని అంతం చేయడానికి కోసము ఇప్పుడు సిద్ధంగా ఉంది. వారు మోకాళ్ళపై నుంచొని అమెరికాతో ప్రాధేయపడి పెద్దన్న పాత వేసి మాకు సహాయం చేయండి, మమ్మల్ని ఆదుకోండి, మమ్మల్ని కాపాడండి అనే ఉద్దేశంతో పాకిస్తాన్ అమెరికా దగ్గర పోయింది. కాబట్టి మనము ఒక హుందాతనంతో మనము సరే అనడం జరిగింది, కానీ వారు స్టిల్ షెల్లింగ్ చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా చూస్తాము. ఇప్పటిదాకా 6 or 7 షెల్లింగ్ చేశారు జమ్మూ వైపు. ఇక వీళ్ళు ఇలా కంటిన్యూ చేస్తే మాత్రం ఈరోజు రాత్రి మరి వాళ్ళకి ఆపరేషన్ 2 స్టార్ట్ అవుతుంది, సింధూర్ ఆపరేషన్ 2 స్టార్ట్ అవుతుంది. అదే అంటున్నారు వీరేంద్ర బాబు గారు. చాలా మంది ఏంటి అని అంటే, మనం రైట్ టు రెస్పాండ్ దగ్గరే ఆగిపోయాము, వాళ్ళు కంప్లీట్గా వార్ మోడ్లో ఉన్నారు, వాళ్ళకు తగిన బుద్ధి చెప్పాలి అని అంటే మనం కూడా వార్ మోడ్లోకి వెళ్ళాలని సోషల్ మీడియా కూడా చాలామంది యువత రకరకాలుగా చేస్తున్నారు. బట్ ఏదైనా సరే ప్రభుత్వం ఆలోచించే చేస్తుంది. పాకిస్తాన్ తన వక్రబుద్ధిని చూపిస్తూనే ఉంది. భారత్ రైట్ టు రెస్పాండ్ దగ్గరే ఉంటే పాకిస్తాన్ మాత్రం నిజమైనటువంటి వార్ని ఎప్పుడో స్టార్ట్ చేసిందనేటువంటి మాట అయితే అందరూ చెప్తున్నారు. బట్ భారత్ రైట్ టు రెస్పాండ్లో ఉంటేనే ఈ విధంగా ఉంది అని అంటే డెఫినెట్గా భారత్ వార్ మోడ్లోకి వెళితే మాత్రం పాకిస్తాన్కి ఎలా ఉంటుందో ఒకసారి తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. రైట్. ఎస్, కల్నల్ వివిరావు గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. వివిరావు గారు, సో మనం రైట్ టు రెస్పాండ్ దగ్గర ఆగిపోయాం, బట్ పాకిస్తాన్ మాత్రం వార్ మోడ్లో ఉందనేటువంటి ఒక మాట. మనం కూడా వార్ మోడ్లోకి వెళితేనే అంటే రైట్ టు రెస్పాండ్లో ఇలా ఎన్ని రోజుల పాటు కొనసాగుతూ ఉంటుంది? మనం గట్టిగా బుద్ధి చెప్పకపోతే డెఫినెట్గా వాళ్ళు ఇలానే చేస్తూ ఉంటారు, మనం డిఫెన్స్లోనే ఉంటాం అనేటువంటి ఒక మాట క్లియర్ కట్గా ఒక స్టెప్ ఫార్వర్డ్గా ముందుకు తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి రకరకాల విమర్శలు కావచ్చు, సూచనలు కావచ్చు, సోషల్ మీడియాలో రెస్పాన్స్ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యాంగిల్ ఎలా చూడాలంటారు? మీరు అన్నట్టు కరెక్టేనండి. వాళ్ళు బుద్ధి మార్చుకునేటట్టు ఏం ఎస్ వివిరావు గారు, మీరు వీడియో మోడ్ ఆన్ చేసుకోండి, ఆఫ్లో ఉంది వీడియో. ఇది కొంచెం ప్రాబ్లం వస్తుందండి. ఎస్ ప్లీజ్ మాట్లాడండి. ఎస్ నో ప్రాబ్లం, మీరు మాట్లాడండి. ఓకే, ఇది బేసిక్ వస్తుందంటే వాళ్ళ యాటిట్యూడ్ క్లారిటీ మనం తీసుకోవట్లేదండి. వాళ్ళు ఎప్పుడు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ని ఫ్రంట్ లో తీసుకుని పాకిస్తాన్ ఆర్మీయే పాకిస్తాన్కి ఇన్సెక్యూరిటీ చూపించి హిందూ మతం ముస్లిం మతం వేరు, రెండు దేశాలు కానీ కాశ్మీర్ మనది అని చెప్పి ఈ పద్ధతులు చేస్తుంది. ఇది 75 ఎంత ఇప్పుడు ఈ రోజు కూడా ఇంకో రోజు ఎంతవరకు పట్టుకుంటారు లేకపోతే జరిగి దానికి ఏదైనా అవుట్కమ్ నా ఒపీనియన్ ఏంటంటే భారతదేశం ఒక్కసారి మొత్తం విపడాలని, ఈసారికి ఇంకా మళ్ళా ఎవరికి ఏ అగ్రరాజ్యం కూడా అంటే యునైటెడ్ స్టేట్స్ కానీ, రష్యా కానీ, యూకే కానీ, చైనా కానీ ఎవరైనా సరే మధ్యవర్తం చేస్తామన్నా కానీ మనం వినిపించుకోకుండా స్ట్రాంగ్ స్టాండ్స్ తీసుకుని ఈ ఇష్యూని ఒకసారికి క్లోజ్ చేయాలండి. అది నా అభిప్రాయం. చెప్పండి. రైట్, మాట్లాడదాం. ఇక వీరేంద్ర బాబు గారు, సో కేంద్రం మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ఎన్ని రోజులు మనం మనం రైట్ టు రెస్పాండ్ దగ్గరే ఉన్నప్పటికీ సరిహద్దు గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళు పడుతున్నటువంటి బాధలు కావచ్చు, వాళ్ళు చవి చూస్తున్నటువంటి నష్టం, నిద్రలేని రాత్రులు మేము గడుపుతున్నాం, ఎప్పుడు ఏం జరుగుతుందో అనేటువంటి ఒక మాట కంప్లీట్గా భరోసా ఇచ్చే విధంగా భారత్ ఒక్కసారిగా ముందుకు దూకితే బాగుంటుందనేటువంటి రకరకాల సూచనలు. సరే, ఎన్ని రకాలుగా ఆలోచిస్తున్నప్పటికీ ప్రతిదీ ఆలోచించే చేసేటువంటి పరిస్థితి ఉంటుంది కేంద్రంలో ఇటువంటి పరిస్థితుల్లో. కానీ దాయాది దూకుడికి బ్రేకులు వేయాలంటే భారత్ కూడా అదే స్థాయిలో దూకుడుగా ఉండాలనేటువంటి ఒక మాట. ఏం చెప్తారు మీరు? సార్, ఇప్పుడు ఆల్రెడీ మన ఆర్మీ ఈజ్ ఫుల్ ఫ్లెడ్జ్, ఛాతి విప్పి రెడీగా ఉంది. మనం వెనకడుగేం లేదు. ఏంటంటే వారు ఒక రకమైన ముందరికొచ్చి సీజ్ ఫైర్స్ కోసం మోకాళ్ళపై కూర్చున్న పాకిస్తాను, మనము ఏ పర్సన్ ఏ కోణాన మనము ఒప్పుకోవట్లేదు. అంటే ఒప్పుకోవట్లేదు అనే సెన్స్ వాళ్ళని అంగీకారంలో తీసుకురావట్లేదు, అకౌంట్ లో తీసుకురావట్లేదు. ఎందుకంటే వీళ్ళు గత 30 సంవత్సరాలు కాదు 40 సంవత్సరాల నుంచి ఈ విధంగా
దేశంపై అనేక రకంగా దాడులు చేసుకుంటూ దేశంలో ఈ కుట్రలు చేసి మన దగ్గర ఎంతమంది కొన్ని లక్షల మంది చనిపోయారు, మన వేల మంది సైనికులను మనం కోల్పోయాము. రోజుకు ఐదుగురు 6 అనుకుంటూ 10 మంది అనుకుంటూ ఇట్లా కొన్ని వేల మందిని మనము మన ఆర్మీ జవాన్లు కూలిపోయాము. సో వీళ్ళని నమ్మేది లేదు. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు ఏమంటారంటే ఈ దేశం అనేది టెర్రరిస్ట్ కంట్రీ, ప్రపంచం మొత్తానికి టెర్రరిస్ట్లను సప్లై చేస్తున్న ఈ దేశం పాకిస్తాను. కాబట్టి ఒసామా బిన్ లాడెన్ అక్కడ దొరికాడు. ఇప్పుడు ఇంకొకటి మన దగ్గర బాంబేలో సీరియా బాంబ్ బ్లాస్ట్ చేసిన దావూద్ ఇబ్రాహిం అక్కడే ఉన్నాడు. మరి ఐఎస్ఏ ఉంది, లష్కర్ ఏ తోబా ఉంది, ఇంకా ఎన్నో రకమైన మిలిటెంట్ ఆర్గనైజేషన్స్ అన్ని అక్కడే పాకిస్తాన్ లోనే ఎస్టాబ్లిష్ అయ్యి వారికి మంచి ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకి కంఫర్ట్స్ ఇస్తూ దాని మేజర్స్ దాన్ని ఎవరైతే నడిపిస్తున్న శక్తులన్నీ కూడా అక్కడ ఆర్మీతో పాటు సమానంగా కూర్చొని జీతాలు తీసుకుంటున్నారా లేదా తాయిలాలు తీసుకుంటున్నారా తీసుకొని అక్కడ బతికి మరి ఈ ప్రపంచంలో దేశాలని ఇబ్బంది చేయడానికి ప్రయత్నిస్తున్న ఈ ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్, ఇస్లామిక్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కి ఒక కేంద్రంగా ఉన్న పాకిస్తాన్ కి కాబట్టి బుద్ధి చెప్పే విధంగా భారతదేశం ఒక్కటే సరైన దీటుగా ఇప్పుడాక ఇచ్చింది. ప్రపంచ దేశాలన్నీ చూస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నారు లండన్ లో కానీ ఫ్రాన్స్ లో కానీ ఏ రకంగా ఇస్లామిక్ గ్రూప్స్ వాళ్ళకి ఎంత ఇబ్బంది చేస్తుందో చూస్తున్నారు. లండన్ లో ఏ విధంగా ఇస్లామిక్ గ్రూప్స్ ఎంత ఇబ్బంది చేస్తున్నా వాళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కానీ భారతదేశంలో ఇట్లాంటి ఇస్లామిక్ గ్రూప్స్ ఎన్నిసార్లు తెగబడ్డా కూడా వారికి ధీటుగా చెప్పి దేశాన్ని కాపాడుకున్నాము. మరి అట్లాగే ఎన్నో రకాలుగా మన పార్లమెంట్ పైన అటాక్ చేసినప్పుడు కూడా సరైన ధీటు చెప్పలేదు. కానీ ఇప్పుడు ఈ అవకాశం వచ్చింది కాబట్టి మనము గట్టిగా ఆల్రెడీ అక్కడ పాకిస్తాన్ పిఎం ఇంటి ముందరనే పేలుడు సంభవిస్తే అతను అండర్ గ్రౌండ్ వెళ్లాల్సి వచ్చింది. అంటే ఈ విధంగా బెదిరించుకుంటూ భయభ్రాంతులు చేపిస్తుంది ఇండియా. కాబట్టి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మోడీ గారు అట్లాగే మన ఏమంటే ఆర్మీ కానీ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ వీరు ఎట్టి పరిస్థితుల్లో వెనుక తగ్గేది లేదనే ముందలుగా వెళ్తున్నారు. అటు ఆల్రెడీ పోర్టల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో సీ పోర్ట్స్ కూడా డ్యామేజ్ అయిపోయి, వాళ్ళ నేవీ షెల్టర్స్ కూడా ఏవైతే ఉన్నాయో అవి డ్యామేజ్ అయిపోయి, రేడార్ సిస్టమ్ డ్యామేజ్ అయిపోయింది. సో ల్యాండ్ ఆర్మీ ఏంటంటే వాళ్ళు కూడా వెనుకకు జరిగారు. ఇప్పుడు ఈ ఫండింగ్ తోటి మాకేం డౌట్ వస్తుందంటే ఏవైతే IMF నుంచి ఫండ్ వచ్చిందో ఈ ఫండ్తో వీళ్ళు ఏమన్నా ప్రైవేట్ ఏజెన్సీస్ అంటే ఈ ప్రైవేట్ ఏజెన్సీస్ తీసుకొని ముందరు సాగి మళ్ళీ అలాగే కుట్రపూర్వకంగా ముందరు సాగి, ఎందుకంటే ఆల్రెడీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ మోస్ట్ ఆఫ్ ద 80% ఆఫ్ ద టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ మొన్నటి వరకు మీరు అన్నట్టుగా మొన్నటి వరకు ఒక ఎత్తు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం మరొక ఎత్తు కింద చూడాల్సింది. అంటే గతమంతా ఒకటి దీని తర్వాత అనేటువంటి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. బట్ ఈ సంవత్సరం ఈసారి ఒక సీరియస్ యాక్షన్ అయితే తీసుకోవాలనేటువంటి మాట కూడా వినిపిస్తోంది కదా. అసలు ఆ కోణంలో కానీ ఏమన్నా భారత ప్రభుత్వం ఆలోచిస్తుందా? ఎస్ సార్, డెఫినెట్ సార్, వీఆర్ వెరీ సీరియస్. ఒకటే చెప్తున్నాను సార్, దిస్ టైమ్ వీఆర్ వెరీ వెరీ సీరియస్. నెక్స్ట్ టైం మళ్ళీ ఈ పాకిస్తాన్ మన వైపు కన్నెత్తి చూడడానికి కూడా భయపడాలి. ఈ ఎగ్జాంపుల్ అటు బంగ్లాదేశ్ కూడా తీసుకోవాలి. ఇటు బంగ్లాదేశ్ ఇటు పాకిస్తాన్ రెండింటికి ప్రతిసారి శాంతి అంటే ఒక మాట, ప్రతిసారి శాంతి మంత్రం పనిచేస్తుందా అని అంటే కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించడమే ఒక నిదర్శనంగా కూడా అందరూ చెప్తున్నటువంటి మాట. అలా చూడొచ్చు అంటారు అది? సార్, ఈ పాకిస్తాన్ కి ఏమన్నా రూల్స్ రెగ్యులేషన్స్ ఒక ఉల్లంఘన ఒక ఆలోచన అటువంటిది ఏమైనా ఉందనుకుంటున్నారా వీళ్ళకి? అసలు వీళ్ళకి ఒక ఏమంటారు ఒక సిస్టమ్ లేదు, ఒక కోఆర్డినేషన్ లేదు. ఎవడోడు ఇష్టారాజ్యంగా ఏ విధంగా దేశాన్ని వాళ్ళ దేశాన్ని ఎంత దాచుకొని లండన్ లో ఎందుకు సార్ ఈ లీడర్లు మేజర్ లీడర్లు అందరూ లండన్ లో ఎందుకు బతుకుతున్నారు సార్? ఎప్పుడైతే వార్ డిక్లరేషన్ వీళ్ళ ఫ్యామిలీస్ అందరూ తీసుకెళ్లి లండన్ ఎందుకు పెట్టారు సార్? వీళ్ళు ఇక్కడైతే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ద పాకిస్తాన్. అక్కడ ఎవరైతే పొలిటికల్ కానీ ఆర్మీ అఫీషియల్స్ కానీ పెద్ద పెద్ద హోదాలు అందరూ ప్రపంచ దేశాల నుంచి ఈ టెర్రరిస్ట్లను తయారు చేయడానికి వాళ్ళ దగ్గర నుంచి ఫండింగ్ తీసుకొని ఇక టెర్రరిస్ట్ చేసుకుంటూ వాళ్ళ కుటుంబాలని లండన్ లో పోషిస్తున్నారు. వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు లండన్ లో లైఫ్. ఏదైతే 70% ఆఫ్ ద అక్కడ పాపులేషన్ ఉందో దే ఆర్ వెరీ డౌన్ ట్రాడన్. వాళ్ళు అసలు యాక్చువల్ గా తిండి లేని పరిస్థితి ఉన్నది వారు. అటువంటి వ్యక్తులను తీసుకొని ఈ టెర్రరిస్ట్లని తయారు చేసి ఇండియాకి పోయి ఒక నలుగురిని చంపితే నీకు ఒక 5 లక్షలు ఇస్తాము, ఒక 10 లక్షలు ఇస్తాము, ఒక మేజర్ని చంపితే 20 లక్షలు ఇస్తాము,
వాడు సూసైడ్ బాంబర్. Yes, వాడు right. వాడు ప్రాణాలు వదిలేసి ఇక్కడ వాళ్ళ అటువంటి పరిస్థితి కుటుంబానికి నిజంగా మీరు అన్నట్టుగా అటువంటి పరిస్థితి అయితే పాకిస్తాన్లో ఉంది. తిండికి కూడా ఠికానా లేకుండా ఉన్నటువంటి పేద వర్గం అనేది దాదాపుగా మీరు అన్నట్టుగా 70 నుంచి 80% వరకు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి. చూద్దాం ప్రపంచం ఏ విధంగా చూస్తుంది. అంతర్జాతీయ సమాజంలో నిన్న జరిగినటువంటి సంఘటన నిజంగా పాకిస్తాన్కి చెంపపెట్టులాగా ఉండే విధంగా ఇతర దేశాలన్నీ స్పందిస్తాయి లేదో కూడా చూద్దాం. ఒకసారి కల్లర్ గారితో మాట్లాడదాం, వివి రావు గారితో. ఎస్ రావు గారు, దాకా అయినటువంటి పరిస్థితి నేను అన్నట్లుగా ఇందాక చాలామంది చెప్తున్నటువంటి మాట, ఇప్పటివరకు కూడా మన డిఫెన్సివ్ మోడ్లోనే ఉన్నటువంటి సిచ్యువేషన్, కానీ వాళ్ళు వార్ మోడ్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. శాంతి మంత్రం అనేది ఎంతకాలం పనిచేస్తుంది? యుద్ధం అనివార్యమైనప్పుడు ఇక తప్పదు, కథన రంగంలోకి దూకాల్సిందే అనేటువంటి రకరకాల మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలన్నింటినీ ఆర్మీ ఎలా చూస్తుంది? ఈరోజు రియాక్షన్ మన సీజ్ ఫైర్ ఉల్లంఘన జరిగినట్టే మనం ట్రీట్ చేసి ఫుల్ గా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ రోజు యాక్షన్ చేస్తుందని అనుకున్నాం. రేపు మీటింగ్ వరకు మనం ఇంకొంచెం లూజ్ రోప్ ఇవ్వచ్చండి పాకిస్తాన్ కి. దాని తర్వాత కూడా ఒకవేళ ఏదైనా జరగకపోతే ఆ మీటింగ్ లో అవుట్కమ్ ఏది సరిగ్గా లేకపోతే ఒకవేళ అవుట్కమ్ బాగుండి మళ్ళా ఉల్లంఘన చేస్తే వెంటనే ఇంకా మనకు ఒకటి ఉందండి, మనం ఎందుకునో ఇంకా కొంచెం దేశానికి ఇంకా కొంచెం న్యూనత ఉంది, వేరే దేశాలు చెప్పేది వినే అలవాటు. అంటే మన మంచితనం కావచ్చు, మన విధానాలు కావచ్చు, మనం అవలంబిస్తున్నటువంటి తీరు కావచ్చు, ఎదుటి దేశాలకి దాదాపుగా చెప్తున్నటువంటి మాట సోషల్ మీడియా ఒపీనియన్ మన చేతగానితనంగా వాళ్ళు చూస్తున్నారు అనేటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. దాన్ని ఎలా చూడాలంటారు? అదేనండి, మన శాంతి అంటే వసుదైవ కుటుంబకం, శాంతి, ఇటువంటి మాటలన్నీ మనకి ఎప్పుడైతే ఇవి మన నేషనల్ ట్రైట్ కింద ఉన్నాయో దాన్ని వేరే వాళ్ళు అన్నెసరీ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు, బ్యాడ్ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. దాన్ని ప్రోత్సహించే బదులు అది అడ్వాంటేజ్ కింద తీసుకుని వాళ్ళ సెల్ఫిష్ రీజన్స్ ని ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు. అందులో డౌట్ ఏం లేదు. కానీ ఎవరో ఏదో అనుకుంటున్నారని చెప్పి మన సిద్ధాంతాలు మార్చుకోవాల్సిన అవసరం. మన సిద్ధాంతాలు ఎన్నో 15,000 సంవత్సరాల నుంచి అన్ని క్రిస్టలైజ్ అయ్యి కరెక్ట్ గా వచ్చినాయి. కానీ మనం ఇంకో రోజు లూజ్ రోప్ ఇచ్చి రేపటి వరకు వెయిట్ చేసి చూద్దాం. కానీ ఈ రోజు మాత్రం డీటెయిల్ జవాబు చెప్పాలి. వాళ్ళ ఎయిర్ డిఫెన్సెస్ మిగతా ఏరియాస్ లో ఎక్కడైతే ఉన్నాయో, కరాచీ, బహావల్పూర్, ఇటువంటివి కూడా డ్యామేజ్ చేసి మొత్తం మీద వాళ్ళకి తిరిగి చెప్పి, అంటే మీరు యుద్ధంలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచే ప్రసక్తి లేదని క్లారిటీ తోటి చెప్పి వాళ్ళకి రేపు డిస్కషన్స్ దిగుదామని. ఒకవేళ డిస్కషన్స్ ఫెయిల్ అయినా, ఒకవేళ సెలెక్ట్ అయ్యి అంటే యుద్ధ విరామం అయ్యి మళ్ళా ఉల్లంఘన అయినా మనం విరిచిపడాల్సిన అవసరం ఉంది. అంటే పిచ్చివాడి చేతిలో ఇంకొక సందేహం, పిచ్చివాడి చేతిలో రాయి అని పదే మనం పాక్ మిలిటరీని అంటూ ఉంటాం. కానీ అదే పిచ్చివాడు అణుబాంబు దాడి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. ఒక కమిటీ మీటింగ్ కూడా కండక్ట్ అయింది అనేటువంటి మాట. బట్ అది సీక్రెట్గా ఉంది, బట్ అది బయటికి రాలేదు, అఫీషియల్గా అయితే బయటకు రాలేదు, బట్ రెగ్యులర్గా అవుతుంది అనేటువంటి మాట. అదే రెగ్యులర్గా అవుతుందని మనల్ని మభ్యపెట్టి ఇమీడియట్గా అణు రియాక్టర్కి సంబంధించి ఒక అణుబాంబు విషయంలో ఒక కీలక నిర్ణయం ఏమైనా పిచ్చోడి చేతిలో రాయి తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉంటాయంటారు? ఎగ్జాక్ట్లీ ఈయన ప్రస్తుతం ఆర్మీ చీఫ్ ఎవరైతే పరిపాలిస్తున్నారో, ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న అన్నిటికీ కారకుడో, ఆయన ఏంటంటే స్ట్రేంజ్ కాంబినేషన్ ఆఫ్ ముల్లా అండ్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్. ఇటువంటి కాంబినేషన్ లాస్ట్ 1400 years ఇస్లాం సివిలైజేషన్ లో ఎప్పుడు కనిపించలేదు. ఈ డేంజర్ ఏంటంటే ఏదైనా చేయగలదు. వాళ్ళకి ఆలోచన శక్తి, లాజిక్, రీజనింగ్, కామన్ సెన్స్ ఇటువంటి ఏవి లేవు. కేవలం వాళ్ళ మైండ్లో ఏదుందో ఫండమెంటలిజం. హిందూస్, ముస్లిమ్స్ కలిపి ఉండలేరు. కాశ్మీర్ పాకిస్తాన్ది, పాకిస్తాన్కి డెవలప్మెంట్ అవసరం లేదు, కాశ్మీర్ ముఖ్యం. ఈ సిద్ధాంతాలు ఉన్నంత వరకు నాకు యాటిట్యూడ్ లో చేంజ్ ఏం కనిపించట్లేదండి. చేంజ్ కనిపించినంత వరకు ఈ యుద్ధం కొనసాగుతుంది. అందులో వాళ్ళు అణుబాంబు వేసే ప్రసక్తి చాలా ఉందండి. కాకపోతే వాళ్ళు వేరే పార్టీ, అంటే వాళ్ళలోనే వేరే గ్రూప్ ఉంది కదండి, వాళ్ళు భయపడేది ఏంటంటే ఆ అణుబాంబుల్ని డెలివరీ చేయడానికి కూడా వాళ్ళకి మీన్స్ లేదండి. రావు గారు, పోల్చగలిగే మనకుంది, అది భయపడుతున్నారు. ఎస్, అంటే దీనికి సంబంధించి కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ప్రపంచానికి తెలుసు, అందరికీ తెలిసినటువంటి పరిస్థితి. పాకిస్తాన్ ప్రభుత్వం వేరు, అక్కడ ఆర్మీ వేరు అనేటువంటి మాట. బట్ ఆర్మీ తీసుకునేటువంటి ఇటువంటి డెసిషన్స్ అన్నీ కూడా
పాకిస్తాన్ అని ప్రపంచానికి పాకిస్తాన్ చేస్తున్నట్లుగా అనిపిస్తోంది, కానీ ఆర్మీకి పాకిస్తాన్కి అక్కడ ఆర్మీకి అలాగే పాకిస్తాన్ ప్రభుత్వానికి సంబంధం లేదు అనేటువంటి విషయం ఎవరు కూడా బిలీవ్ చేసేటువంటి పరిస్థితి లేదు కదా. ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు? ఏదొచ్చినా పాకిస్తాన్ మీదకే వెళ్ళిపోతుంది అక్కడ. ఇందులో ఒకటి కరెక్షన్ అండి. అమెరికా బిలీవ్ చేస్తుంది ఎవరు డిఫాక్టో చీఫ్ తెలుసును. మొన్నటి వరకు ఏదో అధికార యంత్రాంగం ఎలా వెళ్తుందో అలాగా గవర్నమెంట్ తోటి, సివిల్ గవర్నమెంట్ తోటి చర్చలు జరిపారు. కానీ మొన్న 2-3 రోజుల నుంచి అమెరికా కాల్స్ ఏవైనా సరే కేవలం జనరల్ అసీం మునీర్కే వెళ్తున్నాయి. అలాగే చైనాకు కూడా గుర్తుపెట్టింది. చైనా ఏంటంటే జనరల్ తోటి మాట్లాడుతుంది తప్పితే గానీ మిగతా పొలిటికల్ సెటప్ తోటి ఏం మాట్లాడలేదండి. అక్కడే తేడా వస్తుంది. ఇటు చైనా గేమ్ ఒకటి మొదలైందండి. ఎందుకంటే వాళ్ళ ఆర్మ్స్ ఎమ్యునిషన్ సప్లై చేయాలి. ఇప్పుడు ఒకవేళ భారత్తో చర్చలు కూర్చుంటే, రావు గారు, భారత్తో ఒకవేళ చర్చలు కూర్చుంటే మీరు అన్నట్లుగా పాకిస్తాన్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధినేతలు కూర్చుంటారా, లేకపోతే మీరు అన్నట్లుగా ఆర్మీకి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి కూర్చుంటారా అంటే ఎలా ఉంటుంది? అది సివిలియన్స్ వచ్చి కూర్చుంటారండి, అది ప్రాబ్లం. డీజీఎంఓ వచ్చి కూర్చుంటాడు. ప్రస్తుతానికి ఓన్లీ డీజీఎంఓ ఉన్నారు, అది కూడా ఒక పెద్ద ప్రాబ్లం. వాళ్ళ విదేశాంగ శాఖ గానీ వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ గానీ ఎవరు వచ్చే కూర్చునే అవకాశమే లేదు. ఓన్లీ ఒక లెఫ్టినెంట్ జనరల్ వచ్చి కూర్చుంటారండి. ఆయన అసీం మునీర్ చేతుల్లో ఉంటారు. అదే అండి. సో అసీం మునీర్ గారి పాలసీ ఏదైతే అదే డిక్టేట్ అవుతుంది. నిన్న ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ స్టేట్మెంట్ చదువుతున్నప్పుడు కూడా మీరు బాడీ లాంగ్వేజ్ తర్వాత ఆయన చదువుతున్న రీతి చూస్తే ఒక కాగితం మీద రాసిచ్చారండి ఆయనకి, ఇలా చదువని. ఆయన బట్టి చదివారు అంతే. అది చూసుకోవాలి. ఈ దోబూచులాటలు ఇంకా ఎన్నాళ్ళు అని అంటే, యాజ్ పర్ యువర్ ఎక్స్పీరియన్స్, మీరు సరిహద్దుల్లో చేసినటువంటి వారు, దోబూచులాటలు ఎన్నాళ్ళు ఉంటాయి? అంటే కంటిన్యూగా ఉండేటువంటి దోబూచులాటలు వేరు, ఇది కొంచెం పెద్ద దోబూచులాట కింద చూసేటువంటి పరిస్థితి ఉంది. ఎన్నాళ్ళు కొనసాగే అవకాశం ఉంటుందంటారు ఇలా? ఎప్పుడు వరకు పాకిస్తాన్ ఆర్మీ ప్రస్తుత ఆర్మీ చీఫ్ పవర్ లో ఉంటాడని ఇది జరుగుతూనే ఉంటుంది. సో దాన్ని సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటాం ఆర్మ్ ఫోర్సెస్ లో. ఆ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే ఏంటంటే ఆ కేంద్ర బిందువుని డిమాలిష్ చేస్తే మొత్తం అంతా పోతుందండి. అంటే ఇప్పుడు మన పురాణాల్లో కూడా చూడండి, ఏదో రాక్షసుడు అమృతం తీసుకున్నాడు, ఆయనకి మృత్యు ఉండదు, కానీ అమృతం పొట్టలో ఉంటుందో లేకపోతే ఎక్కడో చేయిలో ఉంది, లేకపోతే సప్త సముద్రాల తర్వాత చిలకలో ఉందని ఏదో కథలు చిన్నప్పుడు చెప్పేవారు. అలాగే పాకిస్తాన్ మొత్తం ఈ రోజుని వాళ్ళ యాటిట్యూడ్ అంతా జనరల్ అసీం మునీర్ చేతుల్లో ఉంది. ఆయన్ని దించేంత వరకు లేకపోతే ఆయన వేరే విధంగా ఎలిమినేట్ చేసేంత వరకు ఇది జరుగుతూనే ఉంటుందండి. ఎస్, అంటే చర్చలకి సిద్ధమవుతున్నారు ఇరు దేశాల అధికారులు అనేటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ కూడా చూస్తున్నాం. చర్చలు జరుగుతున్నప్పుడు కూడా పాకిస్తాన్ ఉల్లంఘనలకు పాల్పడేటువంటి అవకాశం అయితే ఉంటుంది. నిజంగా ఇన్నాళ్ళు భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి అన్ని పరిణామాలని నిశితంగా గమనిస్తే ఇప్పుడు జరగబోయేటువంటి చర్చలు అనేవి ఇరు దేశాల అధికారులు కూర్చొని మాట్లాడుకుని ఒక కొలికి తీసుకొద్దామని అనుకుంటున్నారు. బట్ ఒక కొలికి వస్తాయా అంటే వచ్చేటువంటి అవకాశం ఉంటుందంటారా రావు గారు? ఉంటుందండి. ప్రస్తుతం సెటప్ ఇలాగే ఉంటే మాత్రం అయ్యే పరిస్థితి లేదండి. మన కంప్లీట్ పాకిస్తాన్ ని అంటే పిఓకే తీసుకుని వాళ్ళ గవర్నమెంట్ ని పడగొట్టేంత వరకు, లేకపోతే ఇంకోటి జరగచ్చండి. వాళ్ళలో ఈ గ్రూపులు అవడం వల్ల, ప్లస్ ఇమ్రాన్ ఖాన్ గ్రూప్ ఒకటి వేరేగా ప్రయత్నం చేయడం వల్ల, అలాగే బలూచిస్తాన్ ఎన్డబ్ల్యూఎఫ్పి లో టీటీపీ ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళలోనే సివిల్ వార్ అయ్యి ఈ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ని దించేంత వరకు ఇది ఏమీ జరిగేటట్టు నాకేమీ అనిపించట్లేదు. ఎస్.